నమస్కారం జీవన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రష్యాలో విమానం మిస్సింగ్, ఆందోళనలో ప్రయాణికుల కుటుంబాలు. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు, 50 చోట్ల కొనసాగుతున్న సోదాలు. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం, రంగంలోకి దిగిన ఈడీ. హీరో విజయ్ దేవరకొండకు షాక్, మరోసారి ఈడీ నోటీసులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మరవక ముందే బంగ్లాదేశ్లో ఒక విమానం స్కూలుపై కూలిపోయి 10ల కొద్దీ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంలో 271 మంది దుర్మరణం చెందారు. ఇలా ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా రష్యాలో ఒక ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది. దీంతో ప్రయాణికుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా తూర్పు ప్రాంతంలోని టెండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం అదృశ్యమైంది. అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. కబ్రోవ్స్క్ బ్లాక్ వెస్ట్చెన్స్ టెండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్యస్థానానికి చేరుకునే సమయంలో సంబంధాలు తెగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విమానంలో 2 పిల్లలు సహా 40 మంది ప్రయాణికులున్నారు. 6 సిబ్బంది కూడా ఉన్నారు. టిండా విమానాశ్రయానికి మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండవ ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లుగా ఇంటర్ఫాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లుగా సమాచారం. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తును చేపట్టారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సంస్థలకు సంబంధించి ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు కార్యాలయాలు, నివాసాల్లో మొత్తం 50 చోట్ల ఏకకాలంలో ఉదయం నుంచి ముమ్మరంగా సోదాలు చేపడుతోంది. ఎస్బీఐ ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఖాతాలను ఫ్రాడ్గా తేల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎన్హెచ్బి, ఎస్సీబీఐ వంటి ఇతర సంస్థలు కూడా అనిల్ అంబానీ చేసిన మోసాలపై ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఈ సోదాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024 ఆగస్టులో సెబీ అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 5 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపై 25 కోట్ల జరిమానా విధించగా ఆర్హెచ్ఎఫ్ఎల్పై 6 నెలల నిషేధంతో పాటు 6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో అనిల్ అంబానీ తన సంస్థలతో సంబంధం ఉన్న సంస్థలకు రుణాల రూపంలో నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేయడంతో దర్యాప్తును ప్రారంభించింది. ఆంధ్ర కోడ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ అయింది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి ఈ బ్రాండ్ భారీగా కొనుగోలు జరిగాయి. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి మద్యం కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఈడీ సేకరించింది. ఇక వరుసగా దర్యాప్తును ప్రారంభించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేయడంతో దర్యాప్తును ప్రారంభించింది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల నుంచి సినిమా సెలబ్రిటీలు అమాయకుల మృతికి కారణమయ్యారు. దీంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే వారిపై కేసులు కూడా నమోదు చేసి విచారించారు. అయితే ఈ వ్యవహారంలోకి తాజాగా ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. కేసులో నిందితులుగా ఉన్న ఈ నెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 11న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ఒకసారి ఈడీ ముందు హాజరయ్యారు. అయినప్పటికీ మరోసారి విచారణకు హాజరు కావాలని హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు దగ్గుబాటి రానా సమయం కోరగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జోరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలానికి వరద ప్రవాహం వస్తోంది. దీంతో 2 రేడియల్ క్రెస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 75,383 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 121,482 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీలుగా నమోదైంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతున్నాయని అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యాం నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. 4-5 రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ తరుణంలో కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామాన్ని రాకాసి అలలు చుట్టుముట్టాయి. దీని ప్రభావంతో దాదాపు గ్రామాల్లోని 70 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గృహాలు నేలకూలగా మరో 30 ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోనున్నాయి. దీనిపై రంగంలో దిగిన రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సముద్రపు నీటిని మళ్లించేందుకు జేసీబీ సాయంతో మార్గం ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని గంటల తర్వాత నీరు వెనక్కి మళ్లింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజులు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.